హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ బనానా కేక్ని చూపించబోతున్నాను. ఈవెన్ చిన్న పిల్లలు ఈ వీడియో చూసినా సరే చాలా ఈజీగా చేసేస్తారండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1.5 కప్పు దాకా గోధుమ పిండిని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసి పిండిని జల్లించుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నారో అదే కప్పుతోనే 1 కప్పు నిండా బెల్లం తురుముని తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఇక్కడ బాగా పండిన 2 బనానాస్ని కూడా వేసుకోవాలి. సేమ్ అదే కప్పుతోనే 1 కప్పు నిండా ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి పట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీకి పట్టుకున్న దాన్ని పిండిలోకి అయితే వేసుకోవాలి. అలాగే ఇక్కడ 1/2 టీ స్పూన్ ఇలాచీని వేసి ఒకసారి బీటర్తో బీట్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 1 కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాలుని మొత్తం ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బ్యాటర్ని అయితే బీట్ చేసుకోవాలి. అలాగే కేక్ బ్యాటర్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త జారుడుగా ఉండాలి. సో ఇలాగా ఉంటే మాత్రం కేక్ బ్యాటర్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది అని అర్థము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఆయిల్ అయితే చాలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఈ కేక్ బ్యాటర్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెను ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసుకుంటే ఏమైనా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయినా కూడా అవి ఫిల్ అయిపోతాయి. ఇప్పుడు దీనిపైన కాజుని తురుముకొని వేసుకుంటున్నాను. ఇక్కడ మీ ఇష్టం అండి. కాజు ప్లేస్లోకి బాదం కానీ పిస్తా కానీ ఏమైనా వేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ ఒక 20 మినిట్స్ ముందే స్టవ్ పైన మందపాటి కుక్కర్ని పెట్టి కొంచెం ఇసుకని వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ దాకా ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. ఇలాగ ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇలాంటిది ఒక స్టాండ్ని ఉంచి ఇంకా బ్యాటర్ వేసుకున్న గిన్నెను ఈ స్టాండ్ పైన పెట్టి ఇక్కడ నేను మూత వచ్చేసి కుక్కర్ మూతనే పెడుతున్నానండి. కుక్కర్కి విజిల్ అలాగే రబ్బర్ను తీసేసి ఈ కుక్కర్ మూత పెట్టి ఒక 45 మినిట్స్ దాకా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. సో ఒక 45 మినిట్స్ తర్వాత టూత్పిక్తో చెక్ చేస్తున్నాను కేక్ రెడీ అయిందా లేదా అని. సో కేక్ అయితే రెడీ అయిపోయిందండి. టూత్పిక్ అయితే ఏమీ అంటుకోలేదు. సో ఈ కేక్ అయితే బాగా చల్లారిన తర్వాత సైడ్కి ఇలాగా కట్ చేసుకొని డీమోల్డ్ చేసుకోవాలి. కేక్ కూడా చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చింది. ఇంకా కట్ చేసుకొని తినడం మాత్రమే లేట్. సో అంతే అండి, బనానా కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో మనం ఎలాంటి షుగర్ కానీ మైదా పిండి కానీ వేసి చేయలేదు. ఓన్లీ గోధుమ పిండి బెల్లంతో వేస్ట్ చేసాం కాబట్టి చాలా హెల్దీ రెసిపీ. పిల్లలు ఎప్పుడైనా కేక్ కావాలి అన్నప్పుడు బయట నుంచి కాకుండా ఇలాగా ఇంట్లో ఈ కేక్ని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా నచ్చుతుంది పిల్లలకైతే. అలాగే క్రిస్మస్ ఉంది కదా దగ్గరలో, ఈ క్రిస్మస్కి ఈ కేక్ని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా నచ్చుతుంది. మరి ఇంకెందుకు లేట్, మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.